తొలి జాబితాలో సీట్లు పొందిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన పనులపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల పనితీరుపై సర్వేలలో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనకాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గుజరాత్ లోని ద్వారకా వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడి ద్వారకాధీశ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు నీట మునిగిన ద్వారకాను సందర్శించేందుకు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని సముద్ర జలాల్లోకి దిగారు. అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో మరోసారి బెలూన్ కలకలం సృష్టించింది. పశ్చిమం దిశగా ప్రయాణిస్తోన్న దానిని యుద్ధ విమానాలు అడ్డగించాయి. ఆ బెలూన్ వల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ బెలూన్ ఏ దేశం లేదా ఏ సంస్థదో తెలియాల్సి ఉంది. రాంచీ మైదానం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 145 పరుగులకు ఆల్అౌట్ అవ్వగా భారత్ 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.